నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 20 గంటలుగా సహాయక చర్యలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక నిన్నటి నుంచి భవనంలో దట్టంగా పొగ అలుముకుంది. భవనంలో 5గురు చిక్కుకున్నారు. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 2 సెల్లార్లో భారీగా ఫర్నిచర్ డంప్ చేసి ఉండడంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతుంది. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఓ ఫర్నిచర్ దుకాణంలో నిన్న మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో భవనమంతా మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక 5గురు లోపలే చిక్కుకున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇక నాంపల్లి స్టేషన్ రోడ్లోని హిందీ ప్రచార సభ భవనం పక్కన సాయి విశ్వాస్ ఛాంబర్స్ 5 అంతస్తుల భవనంలో బజాజ్ ఫర్నిచర్ దుకాణం ఉంది. శుక్రవారం రాత్రి కంటైనర్లో చైనా నుంచి భారీగా ఫర్నిచర్ వచ్చింది. దాన్ని 2 సెల్లర్లో భద్రపరిచారు. దుకాణంలో సుమారు 22 మంది పనిచేస్తున్నారు. ఇక అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్న యాదయ్య లక్ష్మి దంపతులు తమ 2 పిల్లలు ప్రణీత్ అఖిలతో కలిసి సెల్లార్లో నివాసం ఉంటున్నారు. శనివారం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లల్ని సెల్లార్లోనే ఆడుకోవాలని చెప్పిన తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని 2 సెల్లార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పొగలు రావడం గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఇక దుకాణంలో పనిచేస్తున్న సుబాన్పుర నివాసి మహ్మద్ ఇందియాజ్, శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ హబీలు సెల్లార్లో చిక్కుకున్న ప్రణీత్ అఖిల్ బీబీ అనే వృద్ధురాలిని బయటకు తీసుకునించేందుకు లోపలికి వెళ్లి తిరిగి రాలేదు. ఇక సెల్లార్ మొత్తం 6గురు ఉన్నారని అక్కడ పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు యజమాని సతీష్ అగ్నిమాపక కేంద్రం పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలకు అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.